స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈరోజు నిఫ్టీ ప్రస్తుతానికి 100 పాయింట్స్ తగ్గి ట్రేడ్ అవుతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఒక 500 పాయింట్స్ తగ్గి ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ 50లో ప్రెసెంట్ ఒక 16 స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంటే 34 స్టాక్స్ నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది. కాస్త మార్కెట్ లో థర్డ్ క్వార్టర్ లో వచ్చే రిజల్ట్స్ ఎక్కువగా ఇన్వెస్టర్లని నిరుత్సాహపరచడంతో కాస్త ప్రాఫిట్ బుకింగ్స్, మిగతా స్టాక్స్ కూడా పడిపోతాయేమో అన్న భయంతో, అలాగే ఏదైతే రిజల్ట్స్ కొంచెం బ్యాడ్ గా వచ్చినాయో దానికి సెల్లింగ్ ప్రెషర్ పెరగటం, సో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఇక టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ నిఫ్టీ 50లో చూసినట్లయితే టాప్ గెయినర్స్ గా విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీస్, అపోలో హాస్పిటల్, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్. ఇక టాప్ లూజర్స్ గా హీరో మోటోకార్, కోల్ ఇండియా, బీపీసీఎల్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ. దీంట్లో చూసారా ఆల్మోస్ట్ ఆయిల్ కంపెనీస్ అండ్ పవర్ సెక్టర్ సంబంధించిన కంపెనీస్, ఫ్యూయల్ రిలేటెడ్ గా ఉన్నాయన్నీ కూడా లాస్ లో కనిపిస్తాయి. ఇక కంపెనీ విషయానికి వస్తే మారుతి సుజుకి సంబంధించిన న్యూస్ ఏంటంటే కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ ఆర్డర్స్ అయితే తక్కువ లేవు. ఆర్డర్స్ చాలా బాగున్నాయి మారుతి సుజుకి. అలాగే మార్కెట్ లో డిమాండ్ కి అనుకూలంగా వాళ్ళ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీని కూడా పెంచుకుంది కంపెనీ. ఎవ్రీ ఇయర్ 2.7 lakhs కార్లని ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది మారుతి సుజుకి. అలాగే కంపెనీ 2030 నాటికి 7.5 lakhs కార్లని ఎక్స్పోర్ట్ చేయాలని ఒక టార్గెట్ కూడా పెట్టుకుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఈవెన్ టెక్నికల్ గా కూడా ప్రెసెంట్ మారుతి సుజుకి స్టాక్ చాలా పర్ఫెక్ట్ గా కప్ అండ్ హ్యాండిల్ ఫార్మాట్ లో ఒక పాజిటివ్ నోట్ లో ఉంది మారుతి సుజుకి షేర్. కానీ ఒక చిన్న ఇదేంటంటే ఈ రెడ్ సీ క్రైసిస్ వల్ల ఎక్స్పోర్ట్స్ కి ప్రాబ్లం అవుతుంది కంపెనీకి. అలా అని చెప్పేసి ఆ రూట్ మార్చి ఎక్స్పోర్టింగ్ రూట్ మార్చితే ఈ ఎక్స్పోర్టింగ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది కంపెనీకి. ఇది ఒక బర్డెన్ గా తయారైంది. ప్రస్తుతానికి టెంపరీగా ఈ రెడ్ సీ క్రైసిస్ వల్ల కాస్త ఇబ్బందిని ఎదుర్కొంటుంది మారుతి సుజుకి. ప్రస్తుతం 10,710 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది మారుతి సుజుకి. ఇక జేకే టైర్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈ కంపెనీకి ప్రొడక్ట్ కి డిమాండ్ అయితే మాత్రం రాను రాను పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంజిన్ వెహికల్స్ అయినా, సిఎన్జి వెహికల్స్ అయినా, ఈవెన్ బ్యాటరీ వెహికల్స్ అయినా, ఏ వెహికల్ కైనా టైర్స్ అనేది తప్పనిసరిగా ఉపయోగపడే వస్తువు కాబట్టి జేకే టైర్స్ యొక్క ప్రొడక్ట్ కి అయితే డిమాండ్ కి అయితే ఇబ్బంది ఏమీ లేదు. బ్రహ్మాండమైన డిమాండ్ తో రన్ అవుతుంది. అయితే ఈ డిమాండ్ రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉంది జేకే టైర్స్ కి అని కంపెనీ కూడా అనలైజ్ చేస్తుంది. అనలిస్టులు కూడా అనలైజ్ చేస్తున్నారు. దానికి అనుగుణంగా వీళ్ళ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ కూడా పెంచుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తుంది జేకే టైర్స్ కంపెనీ. ప్రస్తుతం థర్డ్ క్వార్టర్ లో కంపెనీ యొక్క రిజల్ట్ చూసినట్లయితే రెవెన్యూ 2% పెరిగితే నెట్ ప్రాఫిట్ 224% పెరిగింది. ఒక మంచి రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది జేకే టైర్. ప్రజెంట్ 495 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. కమర్షియల్ వెహికల్స్ దిగ్గజంగా చెప్పుకునే అశోక్ లేలాండ్ ప్రస్తుతం రన్ అవుతున్న ఫైనాన్షియల్ ఇయర్ లో గడిచిన 9 నెలల కాలానికి చూసుకున్నట్లయితే వాటి యొక్క ప్రొడక్షన్ గానీ, సేల్స్ గానీ, ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది కంపెనీ యొక్క స్టేటస్. రాబోయే రోజుల్లో చాలా తక్కువ కాలంలోనే లైట్ కమర్షియల్ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ని లాంచ్ చేయబోతుంది అశోక్ లేలాండ్. అంతేకాకుండా కంపెనీ నార్త్ అండ్ ఈస్ట్ రీజియన్ లో వాళ్ళ యొక్క నెట్వర్క్ ని పెంచుకోవాలని ప్లాన్ చేస్తుంది అశోక్ లేలాండ్. ఇక నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో కంపెనీ యొక్క ప్రెజెన్స్ ని పెంచుకోవడానికి టీవీఎస్ గ్రూప్ తో ఒక టైప్ ఏర్పాటు చేసుకుంది. రాబోయే రోజుల్లో కంపెనీ 1000 ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్ ని ఏర్పాటు చేసుకోవాలని ఒక టార్గెట్ గా నిర్ణయించుకుని ముందుకు పోతుంది అశోక్ లేలాండ్. ప్రస్తుతం 170 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అశోక్ లేలాండ్. ఆయిల్ కంపెనీ ఓఎన్జీసీకి థర్డ్ క్వార్టర్ లో రెవెన్యూ 2.2% తగ్గడం జరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ 7.9% అండ్ ఆల్మోస్ట్ 8% తగ్గింది. ఇయర్ ఆన్ ఇయర్ ఆయిల్ ప్రైసెస్ చూసుకున్నట్టయితే 6.4% తగ్గడం జరిగింది. దానివల్ల కూడా ఈ కంపెనీకి కాస్త ప్రాఫిట్స్ మీద ఎఫెక్ట్ చూపించిందని చెప్పుకోవాలి. అయినా కానీ కంపెనీ డివిడెండ్ మాత్రం 4 రూపీస్ ప్రతి ఈక్విటీ షేర్ కి డిక్లేర్ చేసింది. దానికి రికార్డ్ తేదీగా మార్చి 10వ తేదీని నిర్ణయించింది ఓఎన్జీసీ. ఈ రోజు స్టాక్ 4% తగ్గి 260 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఓఎన్జీసీ. రాణే గ్రూప్ చెందిన కంపెనీ రాణే మద్రాస్ లిమిటెడ్. ఈ కంపెనీలో ఈ రాణే బ్రేకింగ్ లైనింగ్, రాణే ఇంజిన్ వాల్స్, ఈ 2 కంపెనీల్ని మెర్జ్ చేయబోతున్నట్టుగా కంపెనీ అనౌన్స్ చేసింది. అంతేకాకుండా ఆ షేర్స్ అలాట్మెంట్ డీటెయిల్స్ కూడా అనౌన్స్ చేసింది. రాణే బ్రేక్ లైనింగ్ ఆ కంపెనీలో 20 షేర్లు ఉన్న ఇన్వెస్టర్ కి రాణే మద్రాస్ లిమిటెడ్ ఆ కంపెనీలో 21 షేర్లు రాబోతున్నాయి. అలాగే రాణే ఇంజిన్ వాల్స్ ఆ కంపెనీలో షేర్స్ ఉన్న ఇన్వెస్టర్లకి ప్రతి 20 షేర్లకి రాణే మద్రాస్ లిమిటెడ్ లో 9 షేర్లు రాబోతున్నాయి. ఈ మెర్జీ న్యూస్ అనౌన్స్ చేయడంతో కంపెనీ యొక్క షేర్లు విపరీతమైన ర్యాలీ చేసిన ఈ రోజు 19% షేరు ఈ రోజు పెరిగింది. ప్రస్తుతం 850 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది రాణే మద్రాస్ లిమిటెడ్.
ఎంసీఎక్స్ అనేది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అలాగే ఇది కమ్యూనిటీ సంబంధించిన ఎక్స్చేంజ్, మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్, అది ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్. దీనికి సంబంధించిన షేర్స్ ఈ రోజు ఘోరంగా పడిపోవడం జరిగింది. 10% ఆల్రెడీ స్టాక్ ఫాల్ అయింది ఈ రోజు. ఎందుకు ఇలా జరిగిందంటే థర్డ్ క్వార్టర్ లో రెవెన్యూ 33.4% పెరిగినప్పటికీ కంపెనీ నష్టాలను చూపించింది అనే నెపంతో స్టాక్ పడింది. కానీ నిజానికి వాస్తవానికి నష్టాలు వచ్చినాయా లేదా అనేది ఒకసారి చూద్దాం. గత సంవత్సరం థర్డ్ క్వార్టర్ లో 39 కోట్లు లాభాన్ని ప్రకటించిన ఎంసీఎక్స్ ప్రస్తుత సంవత్సరం థర్డ్ క్వార్టర్ లో 5 కోట్లకు పైగా నష్టాన్ని చూపించింది. ఎందుకు ఇలా జరిగిందంటే రీసెంట్ గా మన వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. ఎంసీఎక్స్ వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్, వాళ్ళు చేసే బిజినెస్ ట్రేడింగ్, వాళ్ళ సాఫ్ట్వేర్ సిస్టమ్ తోనే వాళ్ళ వ్యాపారం. దానికి సంబంధించిన న్యూ ప్లాట్ఫామ్ ని, అప్డేటెడ్ వర్షన్ ని ఇన్వెస్టర్లకి చాలా క్యాచీగా ఉండే విధంగా అన్ని రకాలుగా సౌలభ్యంగా ఫాస్ట్ గా మోడర్న్ గా పనిచేసే సాఫ్ట్వేర్ ని వాళ్ళు అప్డేట్ చేసుకోవడం జరిగింది. దీనికి గాను కంపెనీ చాలా హ్యూజ్ అమౌంట్ ని సింగిల్ పేమెంట్ గా ఖర్చు పెట్టడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో మనం క్యాపెక్స్ కి ఫండ్స్ ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, లాంగ్ రన్ లో దాని ఫలితాలు వస్తాయి. కానీ ప్రస్తుతానికి మాత్రం కంపెనీ ఇబ్బందులు ఉన్నట్టుగాను నష్టాలు తక్కువగా చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అదే విధంగా ఎంసీఎక్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళ ప్రొడక్షన్, వాళ్ళ బిజినెస్ కంప్లీట్ గా వాళ్ళ సిస్టమ్స్ సాఫ్ట్వేర్, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ని అప్గ్రేడ్ చేసుకుంది. రాబోయే రోజుల్లో మంచి బిజినెస్ చేసే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం రెవెన్యూ 33% పెరిగిందంటే ఎక్సలెంట్ గా పెరిగింది. కానీ స్టాక్ నష్టాలు చూపించారు కాబట్టి, లాభాలు పోయినాయి కాబట్టి వెంటనే అందరికి ఇన్వెస్టర్లకి ఈ విషయం తెలియదు కాబట్టి స్టాక్ పడిపోతుంది. అంత కంగారు పడిపోయి స్టాక్ ఉన్నాయని అమ్ముకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ రోజు 10% పడిన తర్వాత ఎంసీఎక్స్ షేర్ ధర 3,485 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక పవర్ సెక్టర్ సంబంధించిన కంపెనీ ఎస్జేవిఎన్. ఈ కంపెనీ గురించి చెప్పాలంటే గత కొద్ది కాలంగా విపరీతంగా ఆర్డర్స్ రావడం, ఈ కంపెనీ కూడా వేరే కంపెనీస్ తో జాయింట్ వెంచర్స్ ఏర్పడటం, అలాగే ఫ్యూచర్ డిమాండ్ ఉద్దేశించి క్యాపెక్స్ కూడా చాలా అమౌంట్ ఖర్చు పెట్టడం, ఈ విధంగా జరిగింది. ఇక థర్డ్ క్వార్టర్ లో రెవెన్యూ 1% తగ్గింది, నెట్ ప్రాఫిట్ 51% తగ్గినట్టుగా అనౌన్స్ చేసింది ఎస్జేవి. దీంతో స్టాక్ ఈ రోజు 20% తగ్గి 112 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఎస్జేవిఎన్. హరిఓం పైప్ ఇండస్ట్రీస్. ఈ కంపెనీ పైప్స్ తయారు చేసి ఈ వాటర్ కి, డ్రైన్ సిస్టమ్ కి, రకరకాల ఇండస్ట్రియల్ అప్లికేషన్ కి పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్మే వ్యాపారంలో ఉంది హరిఓం పైప్ ఇండస్ట్రీస్. ఈ కంపెనీ థర్డ్ క్వార్టర్ లో రెవెన్యూ 127% పెరిగింది. కానీ ప్రాఫిట్ అనేది ఎటువంటి మార్పు లేదు. గతంలో లాస్ట్ ఇయర్ లో థర్డ్ క్వార్టర్ లో 10 కోట్లు లాభాన్ని ప్రకటిస్తే కంపెనీ ప్రస్తుతం కూడా సేమ్ ప్రాఫిట్ అంటే 10 crores ని ప్రకటించింది. అంటే లాభాల్లో ఎటువంటి ఇంప్లిమెంట్ లేదు అన్న దీంతో ఈ రోజు స్టాక్ 12% తగ్గి 530 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది హరిఓం పైప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఎయిర్ కండిషనర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఎయిర్ కండిషనర్ పార్ట్స్ తయారు చేసే కంపెనీ అంబర్ ఎంటర్ప్రైజెస్ థర్డ్ క్వార్టర్ లో రెవెన్యూ 3% తగ్గడం జరిగింది, నెట్ ప్రాఫిట్ 106% తగ్గడం జరిగింది. గత సంవత్సరం థర్డ్ క్వార్టర్ లో 15 కోట్లు నెట్ ప్రాఫిట్ ని ప్రకటించిన అంబర్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుతం థర్డ్ క్వార్టర్ లో ₹1 నష్టాన్ని చూపించింది. దాంతో ఈ రోజు స్టాక్ ఘోరంగా పడిపోయింది. 13% స్టాక్ తగ్గి 3,600 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అంబర్ ఎంటర్ప్రైజ్. ఇక ఫార్మా దిగ్గజం దివిస్ ల్యాబొరేటరీస్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ మంచి రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది. థర్డ్ క్వార్టర్స్ కి రెవెన్యూ 8.6% పెరగగా నెట్ ప్రాఫిట్ 17% పెరిగింది. ఇయర్ చూసుకున్నట్లయితే ఈ రోజు స్టాక్ 4.5% పెరిగి 3,760 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది దివిస్ ల్యాబ్స్. అపోలో హాస్పిటల్స్ థర్డ్ క్వార్టర్ లో చాలా మంచి రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది. రెవెన్యూ 13% పెరిగితే నెట్ ప్రాఫిట్ 37% పెరిగింది. ఇక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ హాస్పిటల్ కి, ఈ కంపెనీకి మార్జిన్స్ కూడా బాగా పెరిగినాయి. ఇది ఒక పాజిటివ్ అంశంగా చెప్పుకోవాలి. ఈ రోజు స్టాక్ 3% పెరిగి 6,600 దగ్గర ట్రేడ్ అవుతుంది అపోలో హాస్పిటల్స్. ఇక ఈ రోజు కొత్తగా ఐపీఓకి వచ్చి లిస్టింగ్ అయిన కంపెనీ పార్క్ హోటల్. ఇన్వెస్టర్లకి 155 రూపాయలకి అలాట్ చేసిన పార్క్ హోటల్ ఈ రోజు ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవటమే 186 రూపాయలకి లిస్ట్ అయింది. అది ఒక టైంలో 193 రూపాయల దాకా పెరిగి ప్రస్తుతం 185 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది పార్క్ హోటల్స్. ఇవ్వండి ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.